నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము మన కార్యాలు నెరవేర్చుకొనుటకు ఈ లోకంలో అనేక మందిని నమ్మి నువ్వు మోసపోయి ఉన్నావా? నువ్వు అనుకున్నటువంటి కార్యం నెరవేరట్లేదన్నటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? నువ్వు అనుకున్నటువంటి పని, నువ్వు అనుకున్నటువంటి ప్రతి కార్యము నెరవేరాలంటే ఈ లోకంలో ఉన్నవారిని కాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నట్లయితే ఆయన తప్పకుండా నీ ప్రతి కార్యమును చేసేటువంటి వాడిగా ఉన్నాడు. నీ ప్రతి కార్యములో నీకు విజయాన్ని దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఈ లోకం మీద కాకుండా, ఈ లోకంలో ఉన్నవారి మీద కాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం నమ్మకం ఉంచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అయ్యా, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరి జీవితాలు మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని నమ్మి మోసపోయినటువంటి వారిని తండ్రి మీరే ఓదార్చి వారి ప్రతి కార్యమును మీరే సఫలపరచమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలు కప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమును అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.